పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో మీది ఇప్పుడు గెలుపా ఓటమే? అంటే ఇందులో గెలుపు అనలేము, ఓటమి అనలేము. ఎందుకంటే జడ్జిమెంట్ కాపీ అనేది రిసీవ్ చేసుకోవాల్సింది. ఇప్పుడు నాకు ఎవరు ఇవ్వాలి? ఇప్పుడు సభాపతి నుంచి మీకు అది రావాలి, జడ్జ్మెంట్ కాపీ. జడ్జిమెంట్ కాపీ రావాలి. అంటే ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ టీమ్ స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసింది ఓకే. పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన యాక్ట్ ప్రకారం. ఓకే. బేసింగ్ ఆన్ ది యాక్ట్ ప్రకారం మేము ఎవిడెన్స్ సబ్మిట్ చేసినాము, క్రాస్ చేసినాము. దానికి సంబంధించి సభాపతి గారి ముందు ప్రాపర్ ఎవిడెన్స్ కూడా మేము ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే. బీఆర్ఎస్ లీగల్ టీమ్ మోహన్ రావు గారు, భరత్ గారు ఓకే. చేసినప్పటికీ ఏ విధంగా ఫిరాయింపు జరగలేదని చెప్పారు, ఏ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది, దాన్ని ఏ విధంగా మేము అప్పీల్ ఏ విధంగా చేయాలి, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మళ్ళీ తీసుకెళ్లాలా వద్దా అనేది జడ్జిమెంట్ కాపీని తీసుకున్న తర్వాత, రిసీవ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా దాన్ని స్టడీ చేసి దానిలో ఉన్న పాయింట్స్ని వాళ్ళ ఫేవర్గా ఏ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది. నిజంగా మేము మా డిఫెన్స్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు అనేది స్టడీ చేసిన తర్వాత దీని మీద లీగల్ యాక్షన్ 100% తీసుకుంటాం. అంటే ఇంతవరకు మీ దగ్గరికి ఎంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కాపీస్ వచ్చినాయి అక్కడ నుంచి? ఇది స్పీకర్ ఆఫీస్ నుంచి. అంటే ఇప్పటి వరకు నాకు తెలిసి ఇద్దరు డిక్లేర్ అయినా, ఇద్దరు పెండింగ్ లో ఉన్నాయి, మిగతా వాళ్ళకి వచ్చినవి. కానీ అన్ని వచ్చిన తర్వాత అన్నిటిని విశ్లేషించి అంటే కొన్నిట్లలో తీర్పు కూడా కామన్ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది, కొన్నిట్లలో సెపరేట్ గా తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏదైతే చైర్మన్ గారు ప్రాపర్గా ఇచ్చారా, కామన్ ఆర్డర్ ఇచ్చారా, సెపరేట్ ఎవరి వాళ్ళకి ఇవ్వడం జరిగిందా, దాన్ని ఏ బేస్ మీద అంటే నేచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉన్నది, ప్రాథమిక సూత్రాలు ఉన్నవి, కాన్స్టిట్యూషన్ ఉన్నది, పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది. నిజంగా ఒక రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తీర్పు ఎలా ఇచ్చాడో అనేది దాన్ని కులంకషంగా మేము లీగల్ టీం విశ్లేషించిన తర్వాత దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది.